సుమన్ టీవీ పని మొదలు పెట్టడానికి రంగంలో దిగారు. 2015 ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి మైలవరపు కృష్ణతేజ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఆయన ఉన్నటువంటి శాఖ ఏదైతే ఉందో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంబంధించి డైరెక్టర్గా, స్పెషల్ ఆఫీసర్గా ఆయన పర్మిషన్ తీసుకుని ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అటు రాష్ట్ర ప్రభుత్వాల పర్మిషన్ తీసుకుని మరియు చాలా ప్రెస్టేజ్గా పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా ఎవరైతే మైలవరపు కృష్ణతేజ ఐఏఎస్ ఉన్నారో ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క నిబద్ధత, నిజాయితీ నచ్చి అలాంటి ఆఫీసర్ నా దగ్గర ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఏరుకోరి మరీ కూడా మైలవరపు కృష్ణతేజ ఐఏఎస్ గారు కేరళ రాష్ట్ర త్రిశూర్ జిల్లాకి సంబంధించి ఆయన కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్గా త్రిశూర్ జిల్లా కేరళలో విధులు నిర్వహిస్తున్న ఎవరైతే మైలవరపు కృష్ణతేజ గారిని పర్సనల్ రిక్వెస్ట్ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ రాజ్ అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ సంబంధించి డైరెక్టర్గా ఆయనకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం నియోజకవర్గం మొట్టమొదటిసారిగా ఈరోజు ఉదయం మైలవరపు కృష్ణతేజ గారు పిఠాపురం రావడం జరిగింది. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా చిలకలూరుపేట అనే విషయం అందరికీ తెలిసిందే. 2015 ఐఏఎస్ బ్యాచ్ చెందిన మైలవరపు కృష్ణతేజ గారు సమాజం పట్ల బాధ్యతతో అదేవిధంగా ఎంతో నిబద్ధత కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసరు. ఆయన వ్యక్తిగతాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కనుక ఇటు అల్లపుజాలో కానీ లేదా ఇటు కేరళలో కానీ ఆయన చేసినటువంటి సర్వీసు ఆయనకి ఎన్నో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఏరుకోరి తీసుకురావడం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు పిఠాపురం లేదా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డెవలప్మెంట్ కోసం ఆయన చాలా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా కృష్ణతేజ గారిని ఆయన్ని డైరెక్టర్గా నియమించడం కూడా జరిగింది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గమైనటువంటి పిఠాపురం రావడం జరిగింది. పిఠాపురం అభివృద్ధి కోసం ఆయన ఇవాళ పిఠాపురంలో చాలా గ్రామాలు పర్యటన చేశారు. ఉదయం 9:30కే గొల్లపురోలు మండలం అయినటువంటి వన్నెపూడి దగ్గర నుంచి చెందుర్తి కొడవలి అదేవిధంగా చేబ్రోలు గొల్లపురోలు మీదుగా పిఠాపురం దగ్గర ఉన్నటువంటి చిత్రాడ గ్రామం దగ్గరకు వచ్చి అక్కడ కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రజలతో మమేకమయ్యి అక్కడ ఉన్న సమస్యలు అదేవిధంగా అధికారులతో అక్కడ ఉన్న సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది. ఆయన యాక్షన్ స్టార్ట్ చేశారు. అభివృద్ధిని నడిపించే క్రమంలో ఆయన వంతు ప్రయత్నంగా ఆయన వర్క్ అయితే మొదలుపెట్టారు. మొట్టమొదటిసారిగా పిఠాపురం రావడం అయితే జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కానీ అదేవిధంగా జనసేన నాయకులు కానీ చాలా ఆనందపడుతూ తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. మా నియోజకవర్గం దేశంలోనే గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి అడుగు కూడా ఆయన అదే విధంగా ముందుకు వెళుతున్నారు అని చెప్పి తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. కృష్ణతేజ గారు 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ రోజు రేపు జిల్లా అధికారులు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులతో ఎంపీటీఓ ఆఫీసులో ఉదయం ఆయన మీటింగ్లో పాల్గొనబోతున్నారు. రేపు ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో దిశానిర్దేశం చేశారో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయన సమస్యలు అయితే తెలుసుకుని అక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏంటనే దాని మీద పవన్ కళ్యాణ్ గారితో తర్వాత చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గం దేశంలోనే గర్వించదగ్గ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతారన్న అనడంలో ఎటువంటి సందేహం లేదనడానికి నిదర్శనం ఈరోజు మైలవరపు కృష్ణతేజ ఐఏఎస్ గారు పిఠాపురం రావడం, ఎన్నో సమస్యలు ఆయన అడిగి తెలుసుకోవడం, ఆ సమస్య పరిష్కారానికి ఆయన వంతు కృషి చేస్తారని చెప్పడం కూడా జరిగింది. అయితే మైలవరపు కృష్ణతేజ గారు ఈరోజు ఉదయం 9:30కే పిఠాపురం నియోజకవర్గం రావడం, పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ముందుగా ఉదయం 9:30కే వన్నెపూడి గ్రామం ఏదైతే గొల్లపురోలు మండలం వన్నెపూడి పర్యటన చేశారు. వన్నెపూడిలో ఆయన పర్యటనలో భాగంగా అక్కడ ఉదయం 9:30కి ఎన్ఆర్ఈజిఎస్ పనులు తనిఖీ ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పనులు జరుగుతున్నాయో ఆ పనులకు సంబంధించి తనిఖీ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి చెందుర్తి గ్రామం రావడం అయితే జరిగింది. చెందుర్తి గ్రామంలో హార్టికల్చర్ అక్కడ ఏదైతే జామ ప్లాంటేషన్ ఉందో హార్టికల్చర్ జామ ప్లాంటేషన్ సంబంధించి పనులు పరిశీలించడం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ ఉదయం 10:30కి చేబ్రోలు రావడం జరిగింది. చేబ్రోల్లో బ్లాక్ ప్లాంటేషన్ అదేవిధంగా SWPC షెడ్ యొక్క
పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది తనిఖీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఉదయం 11:15కి చిత్రాడ రావడం జరిగింది. చిత్రాడలోని క్లోరినేషన్ వాటర్ ప్లాంట్ ఏదైతే ప్రతి ఒక్కరికి క్లోరినేషన్ వాటర్ సప్లై చేయాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో దానిలో భాగంగా ఆయన క్లోరినేషన్ వాటర్ ట్యాంక్ ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కుమారపురంలో ఉన్నటువంటి సచివాలయాన్ని తనిఖీ చేయడం జరిగింది. కుమారపురం, చిత్రాడ, అదేవిధంగా గొల్లపురులు, చెందుర్తి, వన్నెపూడి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లోనే ఆయన పర్యటన చేసి గ్రామ అభివృద్ధికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఆయన యాక్షన్ ప్లాన్ అధికారులతో చర్చించడం అయితే జరిగింది. రేపు ఉదయం 10 గంటలకి ఎంపీడీఓలతో అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించి అధికారులతోని పిఠాపురం నియోజకవర్గ అధికారులతోనే సమావేశంలో పాల్గొనబోతున్నారు. సేవే లక్ష్యంగా అదేవిధంగా అభివృద్ధి లక్ష్యంగా ఆయన నిజాయితీతో నిబద్ధతతో ముందుకు వెళ్తున్నటువంటి ఐఏఎస్ కృష్ణతేజ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తన వంతు సహాయ సహకారాలు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు పిఠాపురం పర్యటన సాగిందని అనుకోవచ్చు. కెమెరామెన్ మల్లిబాబుతో శ్రీనివాస్, సుమన్ టీవీ.